శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయాన్ని మనకి బోధించటానికి సిద్ధంగా ఉంది. అది ఎంత కీలకమైందంటే, అశరీరం శరీరేష్వనవస్థేష్వస్థితం. నువ్వు నీ శరీరం, ఇది నా శరీరం, ఇవి నా చేతులు నా కాళ్ళు అని నువ్వు దేన్నైతే అనుకుంటున్నావో ఆ శరీరం నీది కదా అని నువ్వు అనుకుంటున్నావు. నీ శరీరంలోనే మరి నీకు తెలుసునో తెలియదో కానీ నీ శరీరం కానిది ఒకటి ఉన్నది అని స్పష్టంగా చెప్పిందా లేదా కఠోపనిషత్తు? అవును, చెప్పింది. మరి చెప్పేసి ఊరుకుంటే ఏం ప్రయోజనం? ఏం చేయాలి? ఆ శరీరం కాని దాన్ని ఏదో నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలండి? అసలు తెలుసుకోవటానికి సాధ్యమేనా? తెలుసుకోవటానికి సాధ్యమని మీరేదో చెప్తారు, మేమేదో కష్టపడి తెలుసుకుంటాం. దానివల్ల మాకు ప్రయోజనం ఏమిటి? మాకు వచ్చి ఒరిగేదేమిటి అనే ప్రశ్నలు వస్తాయి. అది అనవస్థితమైన శరీరంలో అవస్థితమైందని చెప్పాం కదా. అది ఉన్నది నువ్వు తెలుసుకోవటం తేలికే అంటే, కాకపోతే నువ్వు ఇంతకుముందు అసమాహిత చిత్తుడవయ్యి తర్వాత అవివేకవంతుడవై ఇలా ఉన్నట్లయితే నీ వల్ల కాదు. నువ్వు ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో ఇంతకుముందు చెప్పాం. అవన్నీ నువ్వు ఆచరిస్తున్నావు అని అనుకునే ఆలోచనతో ఇప్పుడు మేము నీకు సరి అయినటువంటి కార్యాచరణ విధానాన్ని, అనుష్ఠానాన్ని లేదా ఆచరణని బోధిస్తున్నాము అని చెప్తున్నది ఉపనిషత్తు. దీనికి సింపుల్గా 2 ముక్కల్లో చెప్పుకుంటే, నీ శరీరంలో దేన్నైనా నువ్వు పట్టుకోగలిగినవి ఏవి అయ్యా? ఉన్నాయండి, నాకు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయండి. ఉన్నాయా? అందులో ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఏం చేయటమే ఉందండి. కళ్ళు ఉంది, ఆ వస్తువుల్ని చూపిస్తాయి. చెవులు ఉన్నాయి, శబ్దాలు వినిపిస్తాయి. ఇలా ఆ పనులన్నీ చేయిస్తాయి కదండి. మళ్ళీ అవన్నీ నేను ఎకరు పెట్టక్కర్లేదు, అవును చేయిస్తాయా లేదా? ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఆ ఇంద్రియాల చేత గ్రహింపబడే అర్థాలు 2 ఉన్నాయా? ఈ రెండింటిలో ఏది స్థూలం ఏది సూక్ష్మం నువ్వు ఆలోచించు. ఈ రెండింటిలో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల చేత గ్రహింపబడే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ ఇంద్రియాలు అర్థాలు ఈ రెండింటి సంబంధం మనం ఒక్కసారి చర్చిస్తే, ఇందులో ఏవి వేటి కోసం ఉన్నాయి? ఈ ప్రశ్న అడగచ్చు, తప్పులేదు. ఏవి వేటి కోసం ఉన్నాయి? అర్థాలు ఇంద్రియాల కోసం ఉన్నాయా? ఇంద్రియాలు అర్థాల కోసం ఉన్నాయా? అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి అడగండి. అర్థం కానిదేం లేదు దీంట్లో. నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఉన్నాయండి. ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? నీకేవో విషయాలు ఒక్కొక్కటి దానిపైన చేస్తుంది కదా. అవునండి, కళ్ళు రూపాన్ని గ్రహిస్తున్నాయి, చెవులు శబ్దాన్ని, ఇలా వాటికి అర్థాలు ఉన్నాయి కదా, వాటికి విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇంద్రియాలు ఉన్నాయి. ఈ రెండింటి సంబంధం ఎలా ఉంటుందంటావు? ఏవి దేని మీద ఆధారపడుతున్నాయి?
అక్కడ వస్తువు ఉంది, ఆ వస్తువుని నీ కళ్ళు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇంద్రియాలు ఏవి? కళ్ళు, చెవులు అని చెప్పావు కదా. ఆ అర్థాలని చూపించటానికి ఇంద్రియాలు ఉన్నాయా? ఇంద్రియాలని పోషించడానికి అర్థాలు ఉన్నాయా? పోనీ ఇలా అడుగు. ఇంద్రియాలను అవేం పోషిస్తాయండి? అన్నం పోషిస్తుంది, పంచభూతాలు ఉన్నాయి, ఈ శరీరం అన్నం నుంచి ఏర్పడింది. అవును, దానికే సంబంధం ఉంది దీంతో. కాబట్టి ఆ అర్థాల ప్రయోజనం కోసమే ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. అర్థాల యొక్క ప్రయోజనం కోసమే ఇంద్రియాలు ఉన్నాయి. అంటే ఇంద్రియాలు స్థూలములు, వాటి అర్థములు సూక్ష్మములు. ఎప్పుడు అంతే. కారణ కార్యం. అర్థములు అంటే విషయములు కారణము, ఇంద్రియాలు కార్యము. వీటి మధ్యలో కార్యకారణ సంబంధం ఉంది. కాబట్టి ఈ విషయాలు ఉన్నాయి. సరే, ఈ విషయాలు మళ్ళీ ఈ ఇంద్రియాలతో పోల్చుకున్నప్పుడు, అపేక్ష ఉన్నప్పుడు విషయాలు కారణమైనాయి, ఇంద్రియాలు కార్యమైనాయి. ఈ కారణములైన ఇంద్రియాలు ఇప్పుడు కార్యం అవుతాయి. ఇవి కార్యమై కూర్చుంటాయి. ఇవి దేనికి కార్యం అవుతాయండి? మనస్సుకి. వీటిని గ్రహించేదేది? చాలా తేలిక, మనస్సు. అంటే కన్ను ఒక రూపాన్ని చూసి అదిగో అక్కడ ఉంది, ఫోన్ ఉంది అని చెబుతోంది. ఇది తీసుకొచ్చి దీనికి ఇన్ఫర్మేషన్ జారేసింది. ఇదేం చేస్తుంది? మనస్సుకు జారేస్తుంది, అంతే కదా. ఇప్పుడు దానికి ఇక్కడ శాస్త్రీయమైన పరిభాషలో చెప్తోంది ఉపనిషత్తు. ఇప్పుడు ఈ విషయాలేమో కార్యం, దీనికి కారణం మనస్సు. అంటే మనస్సు ఏం చేస్తోంది? విషయాలను సృష్టించుకొని, విషయాలు ఏం చేస్తున్నాయి? ఇంద్రియాలని సృష్టించుకొని, ఇది సంబంధం. ఇప్పుడు ఇంద్రియాల కంటే సూక్ష్మమైనది విషయాలు, విషయాల కంటే సూక్ష్మమైనది మనస్సు. చాలా తేలిక. సరే, ఈ మనస్సు కూడా ఇప్పుడు కార్యమై కూర్చోవాలి. దేంతో పోలిస్తే? బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయం చేస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఇది కార్యం అవుతుంది. దేనికి? బుద్ధి అనే కారణానికి. సరే, అంతవరకు వచ్చింది. ఇంద్రియాల నుంచి విషయాలు, విషయాల నుంచి మనస్సు, మనస్సు నుంచి బుద్ధి. ఈ మనస్సు బుద్ధి రెండు ఉన్నాయే, వీటికి ఈ పేర్లు ఎక్కడ చలామణి అవుతున్నాయండి? ఈ ఉపాధిలో ఉన్నప్పుడే కదా. ఈ ఉపాధి ఒక్కడే కదా వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తులు వందల వేల లక్షల కోట్ల మంది ఉన్నారు కదా. అవునండి, ఉన్నారు. అందరికీ ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఫైనల్గా ఎక్కడికి వచ్చి కూర్చున్నాం? ఇప్పుడు రెడీగా బుద్ధి దగ్గరికి వచ్చి కూర్చున్నాం. ఈ బుద్ధి నా ఉపాధిలో ఉంటే వ్యక్తిగతం, అందరిలోనూ బుద్ధి ఉంటే దానికేమని పేరు? మనసస్తు. బుద్ధేరాత్మా మహాన్ పరః. అద్భుతమైన శ్లోకం. ఈ ఒక్క శ్లోకం కఠోపనిషత్తు యొక్క మొత్తం సారాంశాన్ని పట్టి తీసుకొచ్చి నీ అరచేతిలో పెడుతుంది. అంత అద్భుతమైన శ్లోకం. చూద్దాం, ఇప్పుడు అర్థమవుతుంది. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధిః బుద్ధేః ఆత్మా మహాన్ పరః. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః. ఇంద్రియములంటే ఏమిటో స్వామివారు చెప్తున్నారు. స్థూలాని తావతు ఇంద్రియాణి తాని. అవి
తాని ఇంద్రియాణి, ఆ ఇంద్రియాలు ఉన్నాయే, అవి ఇంద్రియాలు ఏమిటో నీకు చెప్పక్కర్లా నేను. ఇవో ఉన్నాయిగా, చక్షురాది ఇంద్రియాలు ఉన్నాయిగా, అవి అవి ఎలాంటివండి? స్థూలాన్ని తావతంటే కేవలం స్థూలాలే. అవి కేవలం పెద్ద ఆకారాలు ధరించి కూర్చున్నాయి. అవి స్థూలముగా ఉన్నాయి. స్థూలాన్ని తావత్ ఇంద్రియాణి, తాని ఇంద్రియాణి, బాగానే ఉంది. మరి ఇందాక మనం ఏమనుకున్నాం? ఈ ఇంద్రియముల కంటే వాటి అర్థములు సూక్ష్మములు అనుకున్నాం. ఇందాక మనం విచారం చేశాం. ఇప్పుడు అదే శ్లోకం చెప్తోంది. ఇంద్రియేభ్య పరాహ్యర్థా. ఇంద్రియేభ్య అంటే అర్థం ఏమిటండి అంటే తేభ్య, వాటికంటే. తేభ్య అంటే అర్థం ఏమిటి? ఇంద్రియేభ్య. ఎటువంటి ఇంద్రియేభ్య అంటే యైః అర్థైః ఆత్మ ప్రకాశనాయ ఆరబ్ధాని తేభ్య. అది శబ్ద శైలి చక్కగా ఉంటుంది. మాటలు చిన్న చిన్న మాటలు ఉంటాయి, దగ్గర మాటలు ఉంటాయి. అదే తెలుగులో అయితే మనం ఏం చేస్తామంటే ఒక్కదాన్ని వివరించుకోవడానికి అరగంట సాగదీస్తాం. అప్పుడు కానీ రాదు. చిక్కటి శైలి అంటే అర్థం ఏమిటి? అదంతా ఆ తంటాలు నువ్వు నీ మాతృభాషలో పడు బాబు. ఇది సంస్కృత భాష, ప్రాకృత భాష కాదు. సంస్కృతమైన భాష అంటే సంస్కరింపబడిన భాష. ఇందులో ఏ దోషాలు ఉండవు. చిక్కగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. పైగా ఈ సంస్కృత భాషా శాస్త్రజ్ఞులతో కానీ, భాషా అభిజ్ఞులతో కానీ, భాషని రాసేవాళ్ళతో కానీ ఓ పెద్ద చిక్కు ఉంది. వాళ్ళు ఏమిటో వాళ్ళ సొమ్మంతా పోయినట్టు తక్కువ మాటలతో ఎక్కువ అర్థాన్ని చెప్పేసి కూర్చుంటాను. పోనీ ఆ వినేవాళ్ళకి అర్థం కాదేమో, ఇంకో 2 మాటలు ఎక్కువేసి అటు ఇటు తిప్పి చెబుదాం. పోలే నా ఒక పేర పెరిగితే పెరిగిందిలే అనుకోరు. ఎలా చెప్తారు? చాలా టెరస్గా దగ్గరగా 4 ముక్కల్లో చెప్పాల్సింది 1 ముక్కలో చెప్పేసి, పైగా ఈ సమాసాలు ఒకటి సంస్కృత భాషలో విశిష్టమైనటువంటి స్థానం. తెలుగులో కూడా ఉన్నాయి కానీ సమాసాలు 2 మాటలతో కూడిన సమాసం కంటే మించి లేవు, పెద్దగా ఉండవు. ఉంటాయేమో, అది వేరే. కానీ సంస్కృత భాష అలా కాదు. ఒక దీర్ఘ జటిలమైన సమాసం ఉంది. అంటే అంబరచుం బిసరస్సర జరీ బటల మొగర్ ఇన్ని పదాలు అంటే అన్ని ఆ మూల పదాలని దగ్గరగా పేర్చుకొని అన్వయక్రమంలో పేర్చడం వల్ల ఆ విశాలమైన అర్థం చక్కగా ఒక సమస్యంపబడి దగ్గరికి వస్తుందని అర్థం. ఇదంతా ఎందుకు వచ్చింది ఈ చర్చ మనకి అంటే, ఆయన ఏం చెప్తున్నారు? ఇంద్రియములు ఉన్నాయని చెప్పాం. ఈ ఇంద్రియముల కంటే సూక్ష్మములు వాటి యొక్క విషయములు. ఎందుకని? ఆ విషయాల కోసమే ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియములు ఇందాక మనం 1-2 సార్లు చెప్పుకున్నాం. ఆ ఇంద్రియములు కార్యములైతే విషయములు కారణములు అని చెప్పుకున్నాం. ఆభరణాలు కార్యం అయితే బంగారం కారణం, అది ఫైనల్. కానీ ఇక్కడ రిలేటివ్గా ఆపేక్షికంగా ఒక గొలుసు కట్టు ఉంది. మరి అది తప్పదు ద్వంద్వ ప్రపంచంలో. అది ఏమంటున్నారు? ఆ విషయములు ఏవి? యైః అర్థైః, ఏ విషయముల చేతనైతే ఆత్మ ప్రకాశనాయ తమని తాము ప్రకాశింపచేసుకోవటం కోసం ఆరబ్ధాని ప్రారంభింపబడినయ్యో. ఏవిటి ప్రారంభింపబడినాయి? ఇంద్రియాలు. ఇది చాలా చిన్న మాటే కానీ గొప్ప రహస్యం. మనం ఇంతకు పూర్వం దాకా మనకి అనుభుక్తం కానటువంటి విశేష విషయం, రహస్య విషయం ఏమిటి? ఈ చెవు, ముక్కు, కన్నుని ఎవరు తయారు చేశారండి? ఆ జీన్లు, తల్లిదండ్రులు, ఇది అంతా అది ఇది ఒక నియత విధి ఉంది. దాని ప్రకారం ఒక ఫ్యాక్టరీలో ఓ జిరాక్స్ కాపీ ఉందండి. ఎందుకు? మనం రోజు చూసేది. దాంట్లో ఏం చేస్తాడో ఆ జిరాక్స్ తీసే ఆ కుర్రాడు,
దాన్ని పెడతాడు, మూలం పెట్టి దాన్ని నొక్కుతాడు. నీకు ఎన్ని కాపీలు కావాలనుకుంటే నాకు 10 కాపీలు కావాలనుకుంటే ఆ 10 నొక్కి కూర్చుంటాడు. ఇక ఉదాహరణ తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అందులో నాకు ఇది రంగుతో కావాలంటాడు, ఇది రంగు లేనిది రావాలంటాడు. అవి వస్తాయి, ఇవి వస్తాయి. ఆ పరమాత్మ ఏం చేశాడు? పెద్ద జిరాక్స్ కాపీ షాపు ఓనర్ ఆయన ఏం చేశాడు? కూర్చుని నొక్కేసి కూర్చున్నాడు. ఇదిగో నాకు ఈ నిమిషంలో ఇన్ని వందల వేల పురుష శరీరాలు కావాలి, ఈ స్త్రీ శరీరాలు ఎన్ని కావాలి, ఇదిగో పశుపక్షి శరీరాలు ఎన్ని అది ఆయన అసలు ఆ సంకల్పం, ఆ పద్ధతి అది అద్భుతం, మనం ఊహించలేము అంటాడు. అలాగా ఇవి ఇంద్రియాలు ఏం చేసినాయి? ఇంద్రియాలను ఎవరు తయారు చేశారు? వాటి అర్థాలు అంటే ఏమిటి? అదిగో పంచభూతాలు ఉన్నాయి కదా, వాటి తన్మాత్రలు అవే విషయాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు. అది మనకు ఐతరేయ ఉపనిషత్తులో బ్రహ్మాండంగా వస్తుంది. అక్కడ మనం ఇక్కడ సంబంధించిన అనుమానం ఏదైనా ఉంటే అక్కడ శుభ్రంగా తీరిపోతుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ విషయాలు ఇంద్రియాలని యైరర్థై ఆత్మప్రకాశనాయ ఆరబ్ధాని, ఈ ఇంద్రియములు వేటిని ఏవి తమని తాము, ఇప్పుడు అవి ఆ విషయములు వాటి ఫీల్డ్ కావాలి. ఊరికనే దీంట్లో లేకుండా ఉపాధిలో లేకుండా ఉంటే వాటికి తోసదు. మళ్ళీ ఉపాధిలో ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నంతసేపు ఉంటాయండి. ఈ శరీరం పడిపోయింది అనుకో, ప్రాణం ఎగిరిపోయింది అనుకో, ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి పోతాయి? అక్కడికే ఆ హిరణ్య గర్భతత్వంలోకే పోతాయి. అందులో పోయేవి కలిసేవి కలుస్తూ ఉంటాయి, బయటకు వచ్చేవి ఆకారం ధరించి వస్తూ ఉంటాయి. అది అద్భుతమైన సృష్టి చర్చ ఇది. సరే, ఆత్మ ప్రకాశరాయ ఆరబ్ధాని, అటువంటి ఇంద్రియాలు ఉన్నాయే, ఆ ఇంద్రియేభ్య వాటికంటే కూడా ఇంద్రియములు ఏమిటండి? స్వకార్యేభ్య, తమ కార్యములవి. ఇక్కడ తమ అంటే ఏమండి? విషయాలు. విషయముల యొక్క కార్యములేవి? ఇంద్రియములు. అటువంటి తమ కార్యములైన ఇంద్రియముల కంటే కూడా స్వకార్యేభ్య ఇంద్రియేభ్య అవి, ఇంత తేలిక అర్థం. తమ కార్యములైన ఇంద్రియముల కంటే కార్యములేవి? ఇంద్రియములు. వేటి కార్యములు? విషయముల కార్యములు. ఇప్పుడు ఆ విషయములు ఇంద్రియముల కంటే పరాహ, అవి పరమైనవి, సూక్ష్మమైనవి. ఏవి పరమైనవో అవి అపరమైన దానికి స్వరూపం. పరమే అపరానికి స్వరూపం. ఈ బింబమే అద్దంలో కనిపించే దానికి, ఆ ప్రతిబింబానికి ఇది స్వరూపం. ఇదేం చేసింది? అద్దంలో ఒక ప్రతిబింబాన్ని సృష్టించుకుంది. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంద్రియేభ్య పరాహ్యర్థాః, అర్థములు ఇంద్రియముల కంటే పరమైనవి, అతీతమైనవి. పరమైనవి అంటే అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. సూక్ష్మాః మహాంతాః చ ప్రత్యేగాత్మభూతాశ్చ. అబ్బా, ఇలా చెప్పకపోతే మనకి అసలు ఉపనిషత్తు ఏం తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనకి మననం ఎలా జరుగుతుంది? నిధిధ్యాసనం ఎలా జరుగుతుంది? మనము చిన్న తరగతుల్లో లేవు, పై తరగతిలో ఉన్నాం. ఆల్ ఆర్ మెచ్యూర్డ్ పీపుల్. బుద్ధి పరిపక్వత కలిగిన స్థితిలో మనం ఉపనిషత్తు చేతో పట్టుకొని మోక్షోపాయం కోసం ఆ దారిలో పెడుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇంద్రియేభ్య పరాహ్యర్థాః, ఇంద్రియముల కంటే అర్థములు పరమైనవి. అపరమైనవేవి? వరస్ట్ అండి ఇంద్రియములు. ఇవి డౌను అట్టడుగున పడి ఉన్నాయి. వీటికంటే పై మెట్టు మీద ఉన్నవి అర్థములు. ఎందుకని అండి అంటే, పరాహ అంటే అర్థం ఏంటంటే, పరాహి అర్థాహ అన్నారు కదా మూలంలో. పరాహ అంటే అర్థం ఏంటండి స్వామివారు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, పరాహ అంటేనయ్యా సూక్ష్మాహ, సూక్ష్మములయ్యా.
సూక్ష్మం అనే అర్థం మాకు తెలుసులేండి. సూక్ష్మం, స్థూలం రెండు ఉన్నాయి కదా. స్థూలం అంటే బాగా కంటికి కనపడుతుంది, సూక్ష్మం అంటే కంటికి కనపడదు. అంతేనండి? అంతే, కనపడదు. అది నీకు ఈ ఈ కన్ను కనపడుతుంది, కానీ ఆ కన్ను యొక్క ద్రష్టృ శక్తి, ఆ చూపించే శక్తి కనపడుతుందా? శక్తి కనపడదుగా. ఇది అంతే. ఇది శబ్దం, ఈ డొప్ప కనపడుతుంది కానీ ఆ శబ్దం కనపడదుగా. శబ్దం అది అది శబ్దం తెలియదుగా, కంటికి కనిపించేది కాదుగా. కాబట్టి సూక్ష్మం. ఆ సూక్ష్మం ఒకటండి. ఇంకోటి మహాంతః. మహాంతః దీనికంటే మహాన్. ఎందుకని? అంతటా వ్యాపించి ఉందిగా. అంతటా వ్యాపించి ఉంటేనే మనకి ఎంత వచ్చింది. వానలోకి వెళ్ళి నుంచున్నావు, అంతటా వాన కురుస్తోంది, నువ్వు నుంచున్నావు, నీ వరకు నువ్వు తడిచావు. అంతా నువ్వు తడిచావా? తడవలేదుగా. కాబట్టి మహాంతః అంతటినీ వ్యాపించింది. అంతటినీ అంటే దేన్నండి? ఈ సమస్త సృష్టిని వ్యాపించింది. ఇంకా ఇది అది అని లేదు. ఈ అర్థాలు ఇవి 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 వ్యాపించలేదండి, ఇవి వ్యాపించాయి. వీటికంటే అది బాగా వ్యాపించింది. ఏది? అర్థాః ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః. అర్థే. ఇప్పుడు దీనికి ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అన్న శ్లోక పాదానికి అర్థం చెప్పారు భగవత్పాదులు. అర్థమైపోయింది మనకి. ఇంద్రియముల కంటే వాటి విషయములు సూక్ష్మములు, మహాంతః, పైగా ఇంకొకటి ప్రత్యేగాత్మభూతా. ఈ ప్రత్యేగాత్మభూతా అనేది కూడా మూడు: సూక్ష్మములు, మహాంతములు, ప్రత్యేగాత్మభూతములు. ప్రత్యేగాత్మ అంటే మనకు తెలుసు ఇంతకుముందు. ఇప్పుడు నేనున్నాను, నేను 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 అని అనేక సార్లు ప్రయోగిస్తున్నాను. కానీ నా శరీరం ఉంది, నా బుద్ధి, నా మనస్సు ఉంది. నా మనస్సు ఉంది, నేను వేరు, నా మనస్సు వేరు కదా. నా కన్ను ఉంది, నేను వేరు, నా కన్ను వేరు కదా. నా శరీరం ఉంది, నేను వేరు, నా శరీరం వేరు కదా. నా శరీరాన్ని చూపించగలను, ఆ నేను చూపించగలనా? చూపించలేను. కానీ ఈ నేనులో రెండు ఉన్నాయి, అది తర్వాత చెప్పుకుంటాం మనం. ఈ నేనుని నువ్వు చూపించలేవు కదా, కానీ తెలుసు, అనుభవంలో ఉంది. ఎలా ఉంది? ఆ నేను అనేది అనుభవంలో లేకపోతే నేనే కదండి. బాగుంది, మంచి మాటే చెప్పావు. ఆ నేను, నీ మనస్సుకు ఒక ఆలోచన వచ్చింది, నేను అనేది ఆ ఆలోచనను కనిపెట్టిందా లేదా? కనిపెట్టిందండి. ఆ ఆలోచన పోయి ఇంకో ఆలోచన వచ్చింది, నేను కనిపెట్టానా లేదా? కనిపెట్టానండి. ఇట్లా వందల కొద్ది ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. నేను అలాగే ఉన్నాను, నేను వాటిని చూస్తూనే ఉన్నాను. ఇది ప్రత్యేకత. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఎంతసేపు ఎదట వచ్చే ఆలోచనల్ని చూడటం కాదు, నేను వెనక్కి తిరిగి ఈ నేను ఎవరబ్బా, ఈ నేను ఎవరంటే చెప్పనా? అన్నింటినీ గమనించే నేను. అలా అనుకో. అందులో దోషమే ఉంది? ఏ సైన్స్ ఈ మాటను కాదంటుంది? ఇప్పుడు అదే స్కానింగ్ తీయమంటే శరీరాన్ని తీస్తాడు డాక్టర్. అందులో ఉన్న ఈ నేను స్కానింగ్ చేస్తావు, ఇది చేయబడేది కాదు. కాబట్టి నేనంటే అన్నింటినీ గమనించే సాక్షిభూతంగా ఉండే నేను ఏదైతే ఉందో అదే ప్రత్యేగాత్మ. ఎట్లాగూ ఇంత దూరం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక్క విషయం చెప్పుకుని ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇంకా మనం జీవితంలో ఉపనిషత్తులు చదవక్కర్లా. ఆ ఒక్క మాట ఇప్పుడు చెప్పుకున్నంత మాత్రానేనా? కాదు, చెప్పుకుందాం, చూద్దాం తర్వాత. ఏమిటి? ఈ ప్రత్యేగాత్మే నాలో ఉంటే ప్రత్యేగాత్మ, మొత్తం అంతటా ఉంటే పరమాత్మ. ఇది అద్భుతమైన విషయం. నా వరకు పరిమితమైతే దీన్ని ప్రత్యేగాత్మ అంటారు. మొత్తం అంతా పరమాత్మే, అంతా అయినప్పుడు పరమాత్మే. ఇంకా ఇప్పుడు నువ్వు ప్రత్యేగాత్మే అవునా కాదా? నువ్వు అసలు ఎందుకు? నేను మళ్ళీ ఒక ప్రశ్న వేస్తా, అన్నింటినీ నువ్వు గమనిస్తున్నావా లేదా? గమనిస్తున్నానండి. అయితే నువ్వు ప్రత్యేక సాక్షిని అనుకుంటున్నావా లేదా? అనుకుంటే తప్పు ఏమన్నా అనుకుంటున్నావా? నీకు అలా సాక్షిగా నువ్వు అనుకోవటానికి ఏమైనా వచ్చి అడ్డంబడి నిన్ను వెనక్కి గుంజుకుపోతున్నాయా? ఏమీ గుంజుకుపోవట్లేదండి.
నేను అన్నింటినీ గమనించి నేను అందులో అలా అనుకోవటంలో పైగా నాకు ఆనందం కూడా ఉందండి. మంచి మాట చెప్పావయ్యా. ఇప్పుడు అలా నేను అనుకోగలవు కదా. కాబట్టి ప్రత్యేగాత్మ అంటే నీకు ఇప్పుడు ఈ మాటల వల్ల అనుభవంలోకి వచ్చింది. ఇదే అంతటా ఉందనుకో, అలా ఉండిపో, వదిలేయి. ఎంతకాలం ఉండగలవో అంతకాలం ఉండు. అదే చెప్పారే దాంట్లో ప్రేత్యాస్మాల్లో కాదమృత, ప్రేత్య బయటకు వచ్చాయి. అదే పరమాత్మ భావంతో ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపో. చెప్పినంత తేలిక కాదండి, సాధ్యం కాదు. ఆచరిస్తే సాధ్యం. అది నేర్చుకోవటం కోసమే మనం ఈ ఉపనిషద్ విద్యని ప్రతిరోజు నిత్యం శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తున్నాము. ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన విషయం. ఇదే వేదాంతం అంటే. ఇంతకంటే మించిన వేదాంతం లేదు. ఇదే వేదాంత సారం. ఏ ఉపనిషత్తు చెప్పినా, ఏ బ్రహ్మసూత్రం చెప్పినా, కృష్ణ రాముడు రామాయణం అంతా ఆచరించి చెప్పినా ఇందుకే, ఈ ఒక్క ముక్క కోసమే. అది చెప్పారు. ఇప్పుడు ఇంద్రియేభ్య పరాఖ్యర్థా అన్న ఆ మొదటి పాదానికి అర్థం చెప్పారు. ఏం చెప్పారు భగవత్పాదులు అంటే, స్థూలాన్ని తావత్ ఇంద్రియాన్ని తాని, స్థూలం ఆ ముక్క చెప్పాలి అక్కడ. ఇంద్రియములు స్థూలములు, ఇవి వీటికి జడములు స్థూలములు, వీటికో భౌతిక ఆకారం ఉంది. ఈ భౌతిక అంటే భూత సంబంధమైన, భూతాలంటే పంచభూతాలు, పృథివ్యప్ తేజో వాయురాకాశాలు. వీటికి స్థూల రూపం ఉంది, వీటికి సూక్ష్మ రూపం కూడా ఉంది. అదే విషయం. సూక్ష్మ రూపమే విషయం, స్థూల రూపం ఇక్కడ కనపడుతోంది ఇంద్రియాలు. ఏమే స్థూలాన్ని తావత్ ఇంద్రియాన్ని. అయితే అవి ఏం చేసినాయి? ఆ ఇంద్రియాలని ఎవరు ఆకారంలో, అసలు ఇవి ఎందుకు వచ్చినాయి? ఎవరు తయారు తీసుకొచ్చి ఇప్పుడు చిన్న కారు ఉంది, దాంట్లో ఉదాహరణకి ఏదో ఒక లైట్ ఉంది, ఆ లైట్లు తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు అన్ని లైట్లే తయారు చేస్తాడు. ఆ లైట్ చిన్న కారు అంతా తయారైన తర్వాత, ఉదాహరణకు చెప్పుకుంటున్నాం, చిన్న కారు అంతా తయారైన తర్వాత ఆ లైట్ల కంపెనీ వాడు వచ్చి ఒక కారు పట్టుకొచ్చి అక్కడ ఓ లైట్ పట్టుకొచ్చి అక్కడ పెట్టేసి బిగించేసి సక్కపోతాడు. అప్పుడు ఇది కారు అవుతుంది, లేకపోతే కారు అవదు. అలాగే ఈ కళ్ళు తయారు చేసేవాడు ఒకడున్నాడు, చెవులు తయారు చేసేవాడు ఒకడున్నాడు. అన్నీ సపరేట్, దేనికి దానికి స్పెషలిస్టులు వాళ్ళు. ఈ ఉపాధి ఏర్పడుతోంది అనగానే ఎవడికి వాడు వచ్చి వాడు బిగించాల్సిన దాన్ని బిగించి ఒకసారి టెస్ట్ చేసుకుని ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగా ఎవరు వచ్చి తయారు చేసి ఇక్కడ బిగించమంటే వీటిని బిగించారు? ఆ ఇంద్రియ అర్థములంటే విషయములు చెప్పుకున్నాం. అవి ఏం చేసినాయి? అవి వాటికేం పనండి? ఈ డొప్పలు పెట్టుకోవటానికి శుభ్రంగా స్వేచ్ఛగా లోకం అంతా తిరిగేదానికి తిరగలేవు. ఇక్కడ ఇంకొక ఆధ్యాత్మికమైన అద్భుతమైన రహస్యాన్ని మనవి చేయాలి. చూశారా ఈ ఇంద్రియాల వల్ల ఎంత మోసం జరుగుతుందో? ఈ డొప్పలు వచ్చి ఇక్కడ కూర్చున్నాయి, డొప్పలు ఇవి ఏమి వచ్చి కూర్చుంటే, ఇప్పుడు ఉపనిషత్తు కేనోపనిషత్తు మొన్నటిదాకా ఏం చెప్పింది? పట్టుకుని నలగొట్టి పారేసింది. ప్రేత్యాస్మాల్లోకాదమృత భవంతి. ఇంకొక మాట కూడా చెప్పింది, దాంట్లో నుంచి బయటికి వచ్చేయి అని చెప్పింది. 2 మాటలు చెప్పింది కేన. అతి ముచ్య, విడిచిపెట్టు. ప్రేత్య, అది చచ్చిపోయింది, అది ఆ ప్రాణం పోకముందే బయటికి రా. ఈ 2 పనులు ఏ పనులైనా చేయొచ్చు కానివ్వండి, విమానమైనా నడపచ్చు, కానీ ఈ 2 పనులు చేయలేమండి. మీరు చెప్పినట్టు కూర్చుని వినమంటే ఏదో మీరు చెప్తున్నారు, వింటాం, తర్వాత దాని పేరేంటి, సెల్ ఫోన్ కట్టేసి అక్కడ పడేసి, అది కాదు. ఈ 2 పనులు చేస్తేనే గొప్ప. అతిముచ్య, ప్రేత్య. ఈ 2 పనుల కోసమే మొత్తం వేదాంత విద్య అంతా వచ్చిందని చెప్పుకోవటం కూడా అతిశయోక్తి, కానీ ఇంకేది ఉండదు. అతిముచ్య, విడిచిపెట్టాయి. అదిగో ఈ ఇంద్రియాలు ఎందుకయ్యా ఇవి తీసుకొచ్చి వీటిని తయారు చేసి పెట్టి కూర్చున్నాయి ఇక్కడ?
ఇక చాలా నిర్మాణాత్మకమైన రహస్యం ఉంది. ఇంద్రియాలు కనపడవే, ఆ ఇంద్రియాలు కనపడుతున్నాయి, ఆ విషయాలు కనపడలేదే, ఇంద్రియాలు కనపడుతున్నాయి. నీకు కనపడేదే లోకం తప్ప కనపడని దానిని నువ్వు నమ్మవుగా. విషయాలు ఉన్నాయని నమ్ముతాములేండి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఇంద్రియాలని వాటి విషయాల్ని వేరు చేయటం తెలుసుకో. ఇది మనం చెప్పుకునే మాట. నీ ఇంద్రియాల్ని వాటి విషయాల్ని వేరు చేయటం తెలుసుకో. ఈ శ్లోకం చెప్పేది అదే. ఆచరణ చివరికి వచ్చేసరికి కార్యాచరణ అదే. ఏం చేసుకోవాలి? నీ ఇంద్రియాలని వాటి విషయాల్ని వేరు చేయి. వేరు చేస్తే వేరు చేయటం అంటే అర్థం ఏంటండి? నేను వేరు చేశాను, ఇటు ఇంద్రియాన్ని చూస్తాను, అటు విషయాన్ని వద్దు. ఇంక ఇంద్రియాన్ని చూడొద్దు, విషయాన్ని చూడు కాసేపు. విషయాన్ని చూస్తే ఏమవుతుంది? ఆ విషయం మళ్ళీ అక్కడ కార్యం అవుతుందని చెప్పాంగా, అది ముందే చెప్పుకుందాంలే. అలాగా ఆ విషయాన్ని, దానికి కారణమైన మనస్సుని దాన్ని వేరు చేయి. అది చేస్తామండి. అయితే దానికి కారణమైన మనస్సు దేనికి కార్యమో బుద్ధికి, ఆ బుద్ధి కారణం, మనస్సు కార్యం. ఆ కార్యం నుంచి ఆ కారణాన్ని వేరు చేయి. చాలా చాలా ఒక పెద్ద సిమింగలం సముద్రంలో లోపలికి చొచ్చుకుపోయినంత తీవ్రంగా వెళ్ళాలి. మరి సాధన అంటే అదే. అందుకనే 100 జన్మలెత్తినా మనకు మోక్షం రాదు. మరి ఎందుకు ఈ తాపత్రయం? ఇది లేకపోతే అసలు రాదు. అంత ఇది ఉంది. అక్కడ బుద్ధిని నువ్వు వేరు చేసి, అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ బుద్ధిని వేరు చేసి అన్ని బుద్ధుల్ని కలిపాయి. అదే హిరణ్య గర్భతత్వం, అదే పరమాత్మతత్వం. ఆ విషయం చెప్పి నీతో ఆచరింపజేయటానికే ఇక్కడ ఈ మంత్రవర్ణం వచ్చింది. ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదుడు? ఇంద్రియేభ్య పరాక్ష్యర్థాః స్థూలాన్ని తావత్ ఇంద్రియాణి తాని యైరర్ధైరాత్మప్రకాశనాయ ఆరబ్ధాని. యైహ అంటే ఏ ఇంద్రియముల చేత, ఏ విషయముల చేత. విషయాలు ఇందాక ఒక విషయం చెప్పుకుంటూ మనం వదిలిపెట్టాం. ఆ విషయాలు ఏం చేస్తున్నాయి? వాటికి ఒక చోటు కావాలి, పట్టుకుని బాగా కొరుక్కు తినాలి, పీడించుకు తినాలి. ఎలాగా? రావణాసురుడు లోకాన్ని పీడించుకు తిన్నట్టు. అది ఇది ఒకటే. అందుకనే వాడు అలా తినటం మొదలుపెట్టాడు. ఈ ఇంద్రియాలకి ఏం కావాలి? ఆ కొరుక్కు ఆ కుక్కకి ముక్క దొరికినట్టు ఇంద్రియాలకి ఇవి దొరికితే వీటిని పీడించుకు తింటాయి. నాకు నువ్వు ఇందాక రూపం చూపించావు, అచ్చాలు లేదు, ఇంకా మంచి రూపం చూపించు అని కళ్ళని పట్టుకుని ముందుకు తోస్తాయి. అందుకనే నిన్ను అతి ముచ్య ప్రేచ్య అని 2 మాటలు కేనోపనిషత్తులోనే చెప్పేశాం. అవి మర్చిపోయి నువ్వు కఠోపనిషత్తులోకి వస్తే పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కలేదు, అలా అయిపోతావు, లాభం లేదు. అందుకని సరే, ఇప్పుడు ఏం చేయమన్నావు? ఆ అవి అర్థాలని చెప్పాం. ఆ ఇంద్రియ అటువంటి తమని తాము పోషించుకోవటం కోసం అసలు వాటిని ఎవరు సృష్టించారని చెప్తా ఉండు. తొందరపడికి ఇంకా చాలా వ్యవహారం ఉంది. ఆ విషయాలు ఏం చేస్తాయి? స్వతంత్రంగా ఉండలేవు. ఉన్నా నీకు కనపడవు. ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు, ఆ విషయాలన్నీ ఆ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయి మొత్తం అదిగో అక్కడ చెప్పారుగా, మహాంతంలో ఏకమైపోయినాయి. సూక్ష్మం ఏకమైపోతుందిగా. ఈ స్థూలం ఇదేమవుతుంది? అగ్ని ద్వారా భూమిలో ఏకమవుతుంది. ఆ సూక్ష్మాలు ఏమవుతాయి? కంటికి కనపడవుగా, మహాంతంలో ఏకమైపోతాయి. ఇప్పుడు సూక్ష్మం మహాంతం అయింది. ఆ మహాంతమే ప్రత్యేగాత్మ. అంటే నేను అని అక్కడుంది. ప్రత్యేగాత్మ అంటే అర్థం ఏమిటి? ఈ ఆత్మస్వరూపం. వేటికి? ఇంద్రియాలకి. ఎవరు? ఆ విషయాలు. అంటే విషయాలు లేందే ఇంద్రియాలు బతకలేవు. అది ప్రత్యేగాత్మ అంటే.
ఇంద్రియాలు లేనిదే అది ఆ విషయాలు లేనిదే ఇంద్రియాలకి పని పాట లేదు, అలా కూర్చోవాలి అంతే అవి. కాబట్టి అసలు ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇంతకుముందు, యస్తు విజ్ఞానవాన్ భవతి యస్తు అవిజ్ఞానవాన్ భవతి, అవన్నీ శ్లోకాలు చాలా చక్కగా అర్థంగా తేలిగ్గా ఉన్నాయి. కానీ ఈ ఒక్క మంత్రవర్ణం కొన్ని అశరీరం శరీరేషు అద్భుతమైంది, శ్రేయశ్చ ప్రేయశ్చ, ఇలాంటి శ్లోకాలు చాలా ముఖ్యమైన కీలకమైన శ్లోకాలు ప్రతి ఉపనిషత్తులోనూ ఉంటాయి, కఠోపనిషత్తులో కూడా ఉన్నాయి. మనం అలాంటి కొన్ని ఆ శ్లోకాలు ఒక కాగితం మీద రాసి పెట్టుకోవాలని అనుకుందాం, ఆ రాసి పెట్టుకుంటాం. చూద్దాం. ఇప్పుడు ఏం చేయమన్నారు? ఇంద్రియేభ్య పరాక్షర్థా, మీరు ఎంత అయినా భావన చేయొచ్చు. భావన చెయ్యటము అంటే అర్థం ఏమిటనమాట? భావన చెయ్యటంతో పాటు ఆచరణలో పెట్టటం, అదే సాధన. దానికి ఇప్పుడు ఏం చెప్పారు? స్థూలాన్ని తావతు ఇంద్రియాణి తాని యైరర్ధైరాత్మ ప్రకాశనాయ ఆరబ్ధాని తేభ్య ఇంద్రియేభ్య, అంటే స్వకార్యేభ్య. చిక్కటి శైలి అది మనం పట్టుకోవాలి. స్వకార్యేభ్య అంటే తమకు కార్యములైనటువంటి ఆ ఇంద్రియముల కంటే తే పరాహ ఏవి అర్థాహ హి కదా. ఇంద్రియేభ్య పరాహ హి అర్థాహ, అంతే కదా. అంటే అవును అని చెప్పడమే. ఎలాగా పరములండి అంటే, పరములంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. ఏం చెప్పారు? సూక్ష్మాః మహాంతః చ ప్రత్యేగాత్మభూతాః చ. ఇప్పటికీ ఒక చిన్న ఘట్టం పూర్తి చేశాం. ఏమని? ఇంద్రియేభ్య పరాఖ్యర్థాః, ఇంద్రియముల కంటే అర్థములు అంటే విషయములు సూక్ష్మమైనవి. వాటికంటే సూక్ష్మమైనవి ఉన్నాయా అండి? ఉన్నాయి. అవి ఏమిటి? అవి మనం తర్వాత శ్లోకంలో అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః. తర్వాత ఇంకా శ్లోకంలో 3 పాదాలు ఉన్నాయి. వాటి విషయం ఎలా ఉంటుందో భగవత్పాదుల వారు ఏం సెలవిస్తారో తర్వాత తెలుసుకుందాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.